కర్కాటక రాశి మిత్రులారా, జూలై 10 నుండి 31/2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ 20 రోజులు మీ రాశికి అధిపతి కావడంతో చంద్రుడు భావోద్వేగాల కంటే వివేకంగా వ్యవహరిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. గురుగ్రహం మీకు సంపూర్ణ సపోర్టుగా ఉన్నారు. జ్ఞానం, ఆర్థిక స్థితిని అందిస్తున్నాడు. శని క్రమశిక్షణ నేర్పిస్తాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. రాహు వృత్తి జీవితంలో కొత్త మార్గాన్ని చూపిస్తారు. కేతు ఆధ్యాత్మిక చింతన పెంచే ఈ కాలంలో సహనం మీకు గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మీకు సమయం బాగున్నప్పుడు అహంకారం రాకూడదు. ఈ కర్కాటక రాశి వారికి ఉన్న ఎలా ఉంటుందంటే, ఇబ్బందిగా ఉన్నప్పుడేమో చాలా ఇబ్బందిగా ఏదో కోల్పోయినట్టు అనుకుంటారు. బాగా టైం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అహంకారంతో ప్రవర్తిస్తారు. అదే కొంచెం మార్చుకోవాలి. వ్యాపారంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ వేగవంతం అందుకొని అద్భుతమైనటువంటి లాభాలతో ఈ యొక్క నెల మీరు వ్యాపారం మాస ద్వితీయంలో పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. హోటల్, డైరీ, హాస్పిటల్, విద్యా, ఫార్మసీ ఇలాంటి వాటికి ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. క్లాత్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుందని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ధన ప్రవాహం పెరుగుతుంది. పాత బకాయిలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇల్లు, వాహనం అంటే ఆస్తులు, పెట్టుబడులు, మీకు పూర్వీక ఆస్తులు అలాంటి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రైవేట్ రంగం వారికి పనితీరు అధికారులు ప్రశంసిస్తారు. పదోన్నతి లేదా జీతం పెంపు విషయంలో సానుకూల పరిస్థితులు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం స్థాన మార్పిడి లేదా ఊరు మార్పిడి లేదా దేశ రాష్ట్ర మార్పులు కూడా ఉంటాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహాయం అందిస్తుంది. పెండింగ్లో ఉన్న ఫైల్ అనుకూలమవుతుంది. టెండర్లు పూర్తి అయ్యే అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్ళు సిద్ధంగా ఉండండి. ప్రైవేటు ఉద్యోగంలో ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫార్మా, ఎడ్యుకేషన్, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తే విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశాలు బాగున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందమైనటువంటి ఐక్యత పెరుగుతుంది. ఎందుకంటే మీలో ఒక పరివర్తన వచ్చి మీరు కుటుంబంతో ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మీ కుటుంబం కూడా మిమ్మల్ని అంతే ఆనందంగా ఆరాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తీసుకుంటే విశ్వాసం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలమవుతాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా దాన్ని తొలగించుకుంటారు. ఇంకా సినిమా రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియాలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం. ఆలస్యంగా అయినా ప్రాజెక్టు ఈ నెల మీరు సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా మిత్రులారా, గెట్ రెడీ. కోర్టు వ్యవహారంలో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆస్తి వివాదాలు, రాజీ పడలాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన పత్రాలు పూర్తిగా పరిశీలించి సంతకం పెట్టండి. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపార ఒప్పందాలు, వీసా వ్యవహారాలు పురోగతి కనబడుతుంది. విదేశీ మార్గంలో షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూల సమయం. బ్యాంకింగ్, ఫార్మా, ఆహార పరిశ్రమ, మౌలిక వసతులు, రంగులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇంకొక విషయం ఏమంటే కూడాను మీకు పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు, వ్యవసాయ భూములు కొనుగోలుకి ఎంక్వైరీస్ వస్తాయి కానీ క్లోజ్ కాదు వ్యాపారం. జాగ్రత్త పడండి. ఇంకా సర్వీస్ సెక్టార్, హాస్పిటల్, హోటల్, ట్రావెల్స్ ఇలాంటి రంగాల్లో, హోమ్ సర్వీసెస్, బ్యూటీ సర్వీసెస్ కొంచెం మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సమస్యలు, నీటి కొరత, కొంచెం బీపీ లాంటిది, షుగర్ లాంటిది, అలసట సమస్య స్వల్పంగా ఇబ్బంది ఉంటుంది. పెట్టుబడి పెట్టచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. తగినంత విశ్రాంతి, ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా ముఖ్యం. రైతులకి వర్షాలు అనుకూలంగా ఉండడంతో పంటలు బాగా పొంది వరి, కూరగాయలు, ఉద్యానవనం పంటలు, పాల ఉత్పత్తి రంగాల వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో, మెడికల్, ఇంజనీరింగ్, సివిల్స్, విదేశాల విద్య కోసం సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం. మీరు ఇప్పుడు చదవవలసిన సమయంలో చదివేయండి. మీరు జీవితంలో మీరు గొప్పని పొందుతారు. అదృష్టమైనటువంటి దినాలు ఈ నెల 13, 17, 20, 24, 29. అదృష్ట సంఖ్య 7 మరియు 9. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు లేదా లేత నీల రంగు అని చెప్పచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు ప్రయాణం చెయ్యండి. ప్రతి సోమవారం పరమశివుడికి నీటితో అభిషేకం చేయించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. దుర్గాదేవి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మొత్తానికి ఈ నెల అంతా కూడా మరింత గొప్ప విజయాలు అందుకుంటారు వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే. వైదిక జ్యోతిష్య ప్రకారంగా ఈ నెల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విజయోస్తు.